ఏమైంది చెప్తానండి. కమా డాక్టర్ త్వరగా చూడండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్ ప్లీజ్. ఇది కొట్లాటకు సంబంధించిన విషయంలో ఉందే. నో, ఇలాంటి కేసులు టేకప్ చేయకూడదు. గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చండి. ఒక్క క్షణం ఆలస్యతే ప్రమాదం. ప్రమాదం అని మీరేగా చెప్తున్నారు. చేర్చుకోండి ఆంటీ, ప్లీజ్ చేర్చుకోండి ఆంటీ. చేర్చుకుంటే నన్ను పోలీసులు జైల్లో పెడతారు. ఎక్కడైనా పోలీసులు చంపే వాళ్ళని జైల్లో పెడతారు, కానీ బతికిచ్చే వాళ్ళు ఎందుకు జైల్లో పెడతారు? డబ్బు కావచ్చు, తీసుకోండి డాక్టర్. అవును, ఊసారి తీసుకోండి డాక్టర్. వద్దు, తీయద్దు. నేనే ఓన్ రిస్క్ తీసుకొని ఈ కేసు చెకప్ చేస్తాను. బాయ్ కమాన్. థ్యాంక్ యూ డాక్టర్. బాబు కొంచెం తప్పుకోమ్మా. బుజ్జి తల్లి, చిట్టి తల్లి, జుజ్జు 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 జుజ్జు. హలో టీచర్, నేను కిట్టుని, మీ స్టూడెంట్ కిట్టుని. మీరు త్వరగా బయలుదేరి స్కూల్ పక్కన ఉన్న హాస్పిటల్కి రండి. హాస్పిటల్కా? ఎవరికి ఏమైంది? అంత కంగారు పడాల్సిన విషయం కాదు. అంకుల్కి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. అసలు ఏమైంది? ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు? ఎవరో స్కూల్లో కొట్టి పడేశారు. మేము లక్కీగా చూసాం, అందుకని బీఆర్ఎస్ హాస్పిటల్లో చేర్చాం. మీరు త్వరగా రండి. ఆయన్ని జాగ్రత్తగా చూసుకో, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. పెద్దవాళ్ళకి ఫోన్ చేశారా? చేశాము. నర్స్ కమాన్. ఆంటీ అంకుల్ దగ్గర ఉండొచ్చా? డిస్టర్బ్ చేయకుండా చూడాలి. ఓకే, అలాగే. డాక్టర్, ఆయనకి ఇప్పుడు ఎలా ఉంది? నథింగ్ సీరియస్, ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. అది నాకు కాదు, ఆ చిన్నవాళ్ళకి చెప్పాలి. ఒక్క క్షణం ఆలస్యమైనా ఫలితం దక్కకపోయేది. మీరు వెళ్ళి చూడండి. అలాగే. ఏమండి, ఈ చిన్ని మనసులకు నా కృతజ్ఞతలు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. టీచర్, బాధపడకండి. అంకుల్కి త్వరలోనే తగ్గిపోతుంది. ఇప్పటికే చాలా శ్రమ తీసుకున్నారు. అందరూ హాస్టల్కి వెళ్ళండి, లేకపోతే వార్డెన్ కోపడతారు. రేపు పొద్దున్న దాకా ఇక్కడే ఉంటాను టీచర్. వద్దు, హాస్టల్కి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళొస్తాను టీచర్. వెళ్ళొస్తాను టీచర్. వెళ్ళొస్తాను టీచర్. ఎక్కడా? జాగ్రత్త, జాగ్రత్త. జాగ్రత్త,
ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? సినిమాకి వెళ్ళారు కదా? చీకట్లో ఎక్కడికో. షడప్. మిమ్మల్ని ఏం చేసిన పాపం లేదు. ప్రిన్సిపల్తో చెప్పి మిమ్మల్ని డిస్మిస్ చేయించకపోతే నా పేరు వార్డెన్ గీత కాదు. అసలేం జరిగిందంటే మేడం, ఇంకొక మాట మాట్లాడినా నా కళ్ళెదుటున్నా నేనేం చేస్తాను నాకు తెలీదు. వెళ్ళండి. మన పని అయిపోయినట్టే. నన్ను సస్పెండ్ చేస్తే మా డాడీ చంపేస్తారు. నన్ను అంతే. మనం ఏమన్నా తప్పు చేసామా మనల్ని సస్పెండ్ చేయడానికి? చూడండి వాళ్ళ మొహాలు ఎలా ఉన్నాయో. ఏరా వార్డెన్ చెప్పకుండా అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళారు? మాలతి టీచర్ హస్బెండ్ ని ఎవరో కొట్టిపడేశారు. పాపం చావు బ్రతుకుల్లో ఉన్నారని హాస్పిటల్లో జరిపించాం. నిజంగానా? అప్పుడు నాకు చెప్పచ్చుగా. అప్పుడు మాకు ఆలోచన రాలేదు మేడం. ఎవరు ఏదో చేస్తే మీకు సంబంధం ఏంటి? చూడండి మేడం, చిన్న విషయానికి పెద్ద విషయానికి వీళ్ళు జోక్యం చేసుకుని చాలా తప్పు. ఇక ముందు చేయకుండా ఉంటానికి మీరు పనిష్మెంట్ ఇవ్వాలి. లేదు గీత, వాళ్ళు చేసింది చాలా మంచి పని. పట్టపగలు నడి రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే మొహం మీద నీళ్లు చల్లడానికి కూడా భయపడే ఈ రోజుల్లో అర్ధరాత్రి ఇంత చిన్నపిల్లలు ఈ సాహసం చేశారంటే మనం వాళ్ళని అభినందించాలి. సాటి మనిషికి సహాయం చేయొద్దని ఇప్పటి నుంచే నూరిపోస్తే మనం చెప్పే చదువులకు అర్థమే ఉంది. మిమ్మల్ని తప్పండం లేదు, ఒకసారి ఆలోచించండి. పిల్లలు, మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకా క్లాసులకు వెళ్ళండి. రండి వెళ్దాం. పదండి. అమ్మా ఉత్తరం వచ్చిందే. అమ్మా కిటికీ నుంచి ఉత్తరం వచ్చిందే. బామ్మ కిటికీ నుంచి ఉత్తరం వచ్చింది. పొద్దుట కాకరిచినప్పుడు అనుకున్నానే ఇలాంటిది ఏదో వస్తుందని. ఇప్పుడు 6వ తరగతి చదువుతున్నావుగా, ఒక అక్షరం చదవడానికి అలా అల్లాడిపోతున్నావేంటి? అది కాదమ్మా. ఏమిట్రా ఉత్తరం చదవడానికి కూడా పెద్ద ఏం రాశాడండి? త్వరగా చదవరా. ఏంటండి? ఏమైందండి? అబ్బా ఊరుకోవే. కిట్టు రాసింది తెలుగులో కాదమ్మా, ఇంగ్లీష్ లో. అందుకే నాన్నలా పడిపోయారు. అవును, ఇంగ్లీష్ లో రాసి ఉంది. ఏమిటి? నా కిట్టు ఇంగ్లీష్ లో ఉత్తరం రాశాడా? ఒరే, ఈ ఊర్లో ఇంగ్లీష్ తెలిసిన ఒకే మనిషి మన కర్ణ గారే. త్వరగా వెళ్ళి తీసుకురారా. త్వరగా వెళ్ళరా. మరి వాడిని పట్టం పంపేటప్పుడు అంతగా ప్రాణం తీసావు, ఇప్పుడు వాడి గొప్పతనం చూసి ఇంతగా పొంగిపోతున్నావే. అబ్బా ఊరుకోండి. ఏ ఇబ్బంది లేకుండా మన కిట్టు బాగా చదివి తిరిగి వస్తే కొండకొచ్చి సాంబు జుట్టిస్తారని మొక్కుకున్నానండి. దేవుడి దయవల్ల మన కిట్టు ఇప్పుడు బాగా చదువుతున్నాడండి. ఈ సెలవులో వాడు వచ్చిన వెంటనే మనందరం కలిసి తిరుపతికి వెళ్దామండి. అలాగే వెళ్దాంలే. ఈ ఉత్తరం అబ్బా కర్ణగారు వచ్చేస్తారు కదండి. ఉండరా సాంబు, పేపర్లో బోలెడంత న్యూస్. బాంబాయిలో బాంబు పేలుళ్ళు. అబ్బా వెళ్ళి తర్వాత మా అన్నయ్య ఇంగ్లీష్ లో ఉత్తరం రాశాడు. త్వరగా రండి. ఏమిటి ఇంగ్లీష్ ఉత్తరమా? చెప్పవే మరి. ఒరేయ్ నువ్వు త్వరగా పని చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఇంగ్లీష్ ఉత్తరం చదవాలట. పద 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 పద. అబ్బా మీరు ఎంత ప్రయత్నం చేసినా నా కిట్టు ఇంగ్లీష్ మీకు అర్థం కాదులేండి. నాకు కూడా ఇంగ్లీష్ వచ్చే, కాకపోతే వాడు రాసిన ఇంగ్లీష్ అంతా గజిబిజిగా ఉంది కదా, టైప్ రాశాడు కదా. అదే మా కాలంలో ఇంగ్లీష్ అయితేనా. చాలండి. వస్తున్నా వస్తున్నా. నమస్కారం. ఈ ఊళ్ళో ఉత్తరాలు చదవడం జరుగుతున్నాయిగా. ఏది ఉత్తరం? ఇదిగోండి. కళ్ళజోడు కళ్ళజోడు. డియర్ పెదనాన్న, పెద్దమ్మ, గ్రాండ్ మా,
Sambu. I am well here. చూసావురా మన కిట్టు నా గురించి రాయనే లేదు. పోనీలే వాడు మనసులో ఉంటే అంతే చాలు. మీరు చదవండి. అయ్యో గ్రాండ్ అంటే నాయనమ్మ అని అర్థం. అది తెలియక అతను చదివే లోపల నిన్ను నువ్వే తిప్పుకో. అలాగే చదవండి ఇంకేమి రాశాడు. How are you? అంటే మీరు ఎలా ఉన్నారు అని. I am fine. అంటే నేను చాలా బాగున్నాను అని. I am enjoyed my school life. గంజాయా? స్కూల్లో గంజాయి ఏమిటండి? గంజాయి కాదమ్మా, ఎంజాయ్ అంటే వాడు చాలా ఆనందంగా ఉన్నట్ట. చదవండి. మాలతి టీచర్ ఈజ్ ఏ వెరీ గుడ్ టీచర్. వేడిగుడ్డు పాలు ఇవ్వడం లేదా? అదేం టీచర్ అండి? వేడిగుడ్డు పాలు కాదమ్మా, మాలతి టీచర్ అంటే వాళ్ళ మాస్టారు చాలా మంచి మాస్టారు అంటున్నాడు. షీ ఈస్ ట్రీటింగ్ మీ లైక్ యాజ్ యూ. అంటే మీరు ఎంత బాగా చూసుకుంటున్నారో ఆవిడ ఎంత బాగా చూసుకుంటుంది. ఏమిటో ఇంగ్లీష్ చదువులు. అమ్మో, ఇంగ్లీష్ పైకి చదివితే మీకు అర్థం కావటం లేదు, కానీ నేను చదివి తెలుగులోనే అర్థం చెప్తాలేమ్మా. ఆ పని చేయండి. సాంబు బాగా చదువుకుంటున్నాడని అనుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ అందరినీ అడిగినట్లుగా చెప్పవలను. పెద్దమ్మ చెప్పినట్టుగానే వేళకు భోంచేస్తున్నాను. నాకు క్లాసులో ఫస్ట్ ర్యాంకు వచ్చినది. ఈ ఉత్తరం అందిన వెంటనే నాకు ఉత్తరం రాయవలెను. ఇట్లు మీ సుపుత్రుడు కిట్టు. బాబాయ్ ఆ ఉత్తరం లేవండి. అమ్మా ఈ ఉత్తరం మా ఫ్రెండ్స్ అందరికి చూపించేస్తానే. అరే త్వరగా ఒరే కిట్టు ఉత్తరం రాశాడ్రా. ఎవరికి అర్థం కాదు. ఎందుకు? వాడు ఇంగ్లీష్ లో రాశాడు. నీకు మటుకు అర్థం అవుతుంది. నాకు కర్రగారు చదివించారుగా. బాగున్నాడంట. చాలా బాగున్నాడంట. వాడు నాకు ఊరు నుంచి వచ్చాక ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాడు. మేము నేర్చుకుంటాలే. నీకేం నేర్పేళ్లే. ఒరే ఆగ్రా, ఇంకేం రాశాడు చెప్పరా. వాడు క్లాస్ లో ఫస్ట్ వచ్చాడంట. ఇంకా అందరికి చెప్పాలి. నేను వెళ్ళొస్తా. ఒరే ఆగ్రా 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 ఆగు. మాలతి, ఇలా ఇలా రా మాలతి. కూర్చో. మాలతి, నీకు ఒక మంచి వార్త చెప్పానుంది. నువ్వు కోరుకునే మంచి వ్యక్తిగా నేను మారిపోయిన మాలతి. నిజంగానా? నమ్మకం కుదరడం లేదు కదా. ఆరోగ్యం విలువ, యవ్వనం విలువ కోల్పోయిన వాళ్ళకి తెలుస్తాయి, కానీ వ్యక్తిత్వం విలువ పొందే కొరది తెలుస్తుంది. నీ వల్లనే ఆ విలువ నేను తెలుసుకున్నా. థ్యాంక్స్ మాలతి, థ్యాంక్స్. ఎలాగో బ్రతకడం వేరు, వెలుగో బ్రతకడం వేరు. నువ్వు చెప్పే సూక్తిని నిజం చేసి చూపిస్తాను మాలతి. అంతకంటే ముందు మనం ఈ ఊరు వదిలిపెట్టి వెళ్దామని మాట ఇవ్వండి. ఎక్కడికి పోయినా మనకు ఉద్యోగం దొరక మందు. ఇక్కడుంటే వాళ్ళు మనల్ని బతకనీరని భయంగా ఉందండి. అటువంటి వ్యక్తులు ప్రపంచం అంతా ఉంటారు. అలానే భయపడి పారిపోతే మనం ఎక్కడా బ్రతకలేము. అందుకే ఇక్కడే ఉండి కృత జీవితాన్ని ప్రారంభిస్తాను. Attendance, please. Number 1, number 2, Present teacher. number 3, Present teacher. number 4, Present teacher. number 5. Jyoti. కోత ఎక్కడ? Silence. అప్పుడే క్లాస్కి వచ్చావు, లేదు నిద్ర మొదలు పెట్టావా? అది కాదు టీచర్. కదులు, ముందు కదులు. టీచర్ గెట్ అవుట్. Number 6, number 7, Present teacher. number 8, Present teacher. number 9.
వచ్చి పడుకుంటుందని టీచర్ బయట పంపించేసింది. నీకు సిగ్గు ఎట్లేదు రోజు నిద్రపోవడానికి? నా బాధ నీకేం తెలుసు? నువ్వు మా ఇంట్లో ఉంటే రోడ్డు మీద నిద్రపోతావు. అందుకే నువ్వు అలా తెలియకుండా మాట్లాడుతున్నావు. అవును, నాన్నగారికి టెన్నిస్ అంటే ఇష్టం. ప్రతిరోజు సాయంత్రం టెన్నిస్ ఆడాలి. మా అమ్మగారికి క్లాసికల్ డాన్స్ అంటే ఇష్టం. ప్రాక్టీస్ చేయాలి. అలాగా? ఇవి కాక ఇంగ్లీష్ ట్యూషన్, మ్యాథ్స్ ట్యూషన్. అందుకే నేను పండుకునేసరికి 12:30 అవుతుంది. అయితే నిన్ను రక్షిస్తాలే.